కానీ అదనంగా ఉత్పత్తి వ్యయం. ఈ ఉత్పత్తి వ్యయం పైన అదనంగా 50%ని క్యాల్కులేట్ చేసి మనకి ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. లేదా 1.5 రెట్లు అంటే 1.5 రెట్లు ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఈ ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. 1.5 రెట్లు ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఎంఎస్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి మూడు భావనలు అనేవి ఉన్నాయి. ఒకటి ఏ2 అనేది ఏంటంటే మనం వ్యవసాయం చేసేటప్పుడు దాంట్లో ఉపయోగించేటటువంటి ఉత్పత్తి వ్యయాలు. ఆ ఉత్పత్తి వ్యయాలు ఏంటి? మన ఓన్వి కాకుండా, అంటే వ్యవసాయదారుని యొక్క సొంత వ్యయాలు కాకుండా